వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మా ఛానల్ ఆదరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇవాళ మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ సంపాదకులు, జూరిస్ట్, జర్నలిస్ట్, రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు విజయబాబు గారు. సార్, ఇవాళ విశేషంగా మీ అంశంతో స్టార్ట్ చేస్తున్నాం. మీరు హైకోర్టులో పిల్ వేశారు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం మీద, కానీ మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును మీరు ఎలా చూస్తారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తున్నాం, శిరసాహిస్తున్నాం. అయితే ఇది ఇక్కడ అసలు ఎందుకు వేసాను అనేది కదా పాయింట్. ఇది నా కోసం నేను వేసినటువంటి ఇది కాదు. తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద అని అంటే వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు చేస్తున్నారు అనేటువంటి వాళ్ళని, అంటే ఆ కారణంగా కొంతమందిని అరెస్ట్ చేస్తూ, అదే క్రమంలో అరెస్టులు సక్రమంగా జరుగుతున్నాయా, లేదు అంటే ఎడాపెడా చేస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి అంటే వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రాతిపదికగా. తర్వాత ఏంటంటే చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని తిప్పటం, ఇలా ఉధృతమైన స్థాయిలో చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మహిళల్ని కించపరిచే విధంగా, ఒక మహిళలనే కాదు ధర్మాసనం కూడా, గౌరవ ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది ఏంటంటే చివరికి న్యాయమూర్తులను కూడా వదలలేదు వీళ్ళు అని చెప్పన్నారు. ఎస్, ఇది వాస్తవం. అయితే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక సామాజిక స్పృహతో, సామాజిక ఉద్యమకారుడిగా అనేక ఉద్యమాలకి, ఇటు జర్నలిజంలో కావచ్చు, ఇటు సామాజికంగా కావచ్చు, ఎన్నో ఉద్యమాలకి మనం ఇదైనటువంటి వాళ్ళం. తర్వాత వాళ్ళందరూ ఇదో బాధితులు కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గౌరవాలు అందుకున్నటువంటి నేను సైతం ఇలాంటి డిస్కషన్స్, డిబేట్స్ కొన్ని వాటిలో చేస్తే ఎంత నీచంగా మనల్ని కామెంట్ చేయటం అంటే అసలు ఇది మనకు అవసరమా అనిపించేటువంటి విధంగా, అంటే ఎంత దిగజారుడు పరిస్థితులు వచ్చేసాయి అనేది సోషల్ మీడియాలో మనకు తెలుస్తుంది. అయితే వాటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు గతంలో కూడా చెప్పాను, నేను సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో అక్షరాన్ని ఒక తపస్సుగా భావించి చేసేటువంటి వాళ్ళని నువ్వు వాడని వీడని, ఇక వాళ్ళ సంస్కారం లేనటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తాం? ఆ సంస్కారం లేనటువంటి వాళ్ళు మహిళల్ని, వాళ్ళకి ఉచ్చనీచాలు ఏముంటాయి? మహిళల, న్యాయమూర్తుల, వీళ్ళ జర్నలిస్టుల, సమాజంలో గౌరవించదగిన ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ తెంపరతనం, వాళ్ళ యొక్క కుసంస్కారం, వాళ్ళ రూట్స్ అలాంటివి. ఆ రకంగా చెలరేగిపోతున్న నేపథ్యంలో ఎస్, అటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ పట్టుకొని మొత్తం మీద కేసులు పెడుతున్నారు. అందరూ బాగానే ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాడు ఎలాంటి వాడైనా, మనకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను. కసబ్బని తీసుకోండి. భారతదేశం మీద అత్యంత పాశవికంగా బాంబే బ్లాస్టింగ్స్లో నిండు ప్రాణాలని, అమాయక ప్రాణాలను ఊచకోత కోసినటువంటి కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ దొరికిన తర్వాత ఏం చేసిందండి? భారత న్యాయస్థానం కానీ, భారత చట్టాలు కానీ, రాజ్యాంగం కానీ మన ఎంత పవిత్రమైనటి ప్రపంచంలో, అతన్ని పద్ధతి ప్రకారంగా జైల్లో పెట్టారు, కేసు విచారించారు. విచారించిన తర్వాత న్యాయస్థానం అతనికి శిక్ష వేసింది. పోలీసులు శిక్ష వేశారా? వేయలేదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? పోలీసులే వాళ్ళని పట్టుకెళ్ళి మహిళలను కూడా చూడకుండా, చిన్నపిల్లల తల్లిని కూడా చూడకుండా వాళ్ళని పట్టుకొని తన్నడం, ఎక్కడ పడితే అక్కడికి తిప్పటం, చేయటం, ఇదంతా కూడా దుర్మార్గపూరితమైన చర్య. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటివన్నీ చూసి చెల్లించిపోయి దాని మీద నేవేసి అంతే తప్ప ఈ అశ్లీల ఒక టెర్రరిస్ట్ తరహాలో మహిళల్ని, పెద్దవాళ్ళని, గౌరవప్రదమైన వ్యక్తుల్ని ఇష్టారాజ్యం కింద వాళ్ళ మీద పోస్టులు పెడుతున్న వాళ్ళని రక్షించండి మహాప్రభు అని నేనేం చేయలే. కాకపోతే ఏమైందంటే నేను ఇదైంది ఏంటంటే అమానవీయంగా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ జరుగుతున్నటువంటి దీని మీద మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలి అని చెప్పని మనం అనుకున్నాం. అయితే ఏంటంటే దాన్ని ప్రాపర్గా ఫ్రేమ్ చేయటంలో బహుశా మాదే పొరపాటు అయి ఉండొచ్చు. అంతేకాకుండా నాకు కొద్దిగా అది వర్క్ స్టార్ట్ అయ్యాక కూడా హెల్త్ బాగా నేను వచ్చేసాను నేను. సో అది జరిగింది. ధర్మాసనం దృష్టికి వెళ్ళింది ఏంటంటే
అది ఓవరాల్గా గౌరవ ధర్మాసనం తీసుకున్నది ఏంటంటే ఈ అరాచక పోస్టులు అశ్లీల పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళను మనం పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పేంటనే దాని మీద వారు చేశారు. ఆ తీర్పును ఖచ్చితంగా గౌరవిస్తున్నాం. ఎందుకంటే గతంలో మనం కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి వాళ్ళని అవాంఛనీయ ధోరణులను ఖచ్చితంగా మనం నిరసించాలి. ఎవరు కూడా సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, సభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. అయితే అదే కోణంలో చట్టాల యొక్క ఉల్లంఘన ఏది ఈ అర్ధరాత్రి పూట అరెస్ట్ కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక మహిళని అర్ధరాత్రి పూట అదేవిధంగా చట్టాలకు వ్యతిరేకంగా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అంటే అలాంటి పరిస్థితులు నిజానికి పోలీస్ వ్యవస్థ ఎంతో పాలిష్డ్గా తయారైంది ఆంధ్రప్రదేశ్లో. చాలామంది తెలియంది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా ఇది సంతరించుకుంటే ఇవాళ మళ్ళీ కొంతమంది చేసేటువంటి చర్యల వల్ల మొత్తం వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఈ కోణం నుంచి ఈ రోజున ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎంతకాలం మీరు ఇలా చేస్తారు? ఇది కాదు నా ఇదేంటంటే సబ్మిషన్ ఏంటంటే నేరస్తుల్ని నిర్మూలించడం కాదు, నేరాల్ని నిర్మూలించాలి. నేరస్తుల్ని వాళ్ళకి మీరు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారా, లేదు ఒక సూటబుల్ శిక్షలు అమలయ్యేటట్టు చట్ట ప్రకారం చూస్తారా? ఆ విధంగా వాళ్ళలో మార్పు తీసుకురావాలి. కానీ చితక బాధితే ఏముంటుందండి? ఇది నా కంటెన్షన్ అయితే ఇదే. సో దీని నుంచి ఈ ప్రపంచానికి తెలియాలని చెప్పని నేను పిలివేశాను. సార్, ఇంక మరో అంశంలోకి వెళ్తే బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా చేశారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా చేశారు. తర్వాత 1999 నుంచి 2004 దాకా లోక్సభ ఎంపీగా కూడా చేశారు సార్. ఆయన్ని ఈరోజు శాసన మండలిలో చెడుగుడు ఆడేశారు అన్నట్టుగా ఒక వర్గం మీడియా బాగా ఎక్స్పోజ్ చేస్తుంది. అయితే నిజంగానే ఆయన వాళ్ళ చేతిలో ఎదురుదాడికి గురయ్యారా? అసలు ఆ అంశాన్ని ఎలా చూడాలంటారు? నిజానికి అయితే ఆయనకి ఒక సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సభ్యుడిగా, అంటే చట్టసభల్లో సుదీర్ఘ అనుభవం, అంటే 15 సంవత్సరాల పాటు ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా చేశాడు. ఆ మాటకు వస్తే పార్లమెంట్ మెంబర్గా, లోక్సభ సభ్యుడిగా కూడా చేశాడు 1919 నుంచి అనుకుంటాను 2004 వరకు. సో అంతేకాకుండా ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అటు మంత్రిగా ఇటు పిసిసి అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఎన్నో గౌరవాలు అందుకున్నాడు. అలాంటి గౌరవాలు అందుకున్నటువంటి వ్యక్తికి ఇవాళ కొంత సభలో నిజంగానే కొంత భంగపాటనే చెప్పాలి. అనేక మంది ఆయన మీద ఒక ఏకకాలంలో ఆయనేమో సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ కన్ఫైన్ మాట్లాడుతామంటే అధికారపక్ష సభ్యులు ఏకోన్ముఖంగా ఆయన మీద దాడి చేయటం. అయితే దానికి ఆయన చెల్లించిపోలే. జాగ్రత్తగా గమనించినట్టయితే వీళ్ళేదో ఇక మీడియా వాళ్ళు దీనికోసం బొత్స ఏంటంటే పెద్ద మనిషి కాబట్టి అని ఇది చేయడు కాబట్టి ఆడుకుంటే వాళ్ళ క్యాప్షన్స్తో ఆడుకున్నారు, నేను చూశాను. కానీ ఎక్కడా చెల్లించకుండా హోందాగా వ్యవహరించాడు. అంటే ఫ్లోర్లో ఒక సభ్యుడు హోందాతనం ఎలా ఉండాలి అనేటువంటి ఇప్పటి వాళ్ళకు కూడా అదొక లెసన్ లాగా వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా కూడా అది కాదమ్మా, అది కాదు, నేను అడుగుతుంది ఏంటి అనేటువంటి ఒక హోందాతనంతో నేను అడిగింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి అనేటువంటిది. అదేవిధంగా చాలా అంశాల మీద కూడా ఆయన సభ మర్యాద, సభలో నడుచుకోవాల్సినటువంటి తీరు, కొన్ని పదాలు మోసం, ఇలాంటి పదాలు వాడకూడదు అనేటువంటి దాన్ని కూడా తన సబ్జెక్టుతో పాటే మాట్లాడుతూ చెప్పడం అనేటువంటిది ఆయన సీనియారిటీకి, ఆయన నిబద్ధతకి, ఆయన నిబ్బరమైనటువంటి నిలకడ స్వభావానికి దాన్ని ఉదాహరణగా తీసుకోవాలి. సార్, మరో అంశం, ఒక లోకేష్ గారి ఆగ్రహం చల్లారేది ఇప్పుడు ఆయన ఆవేశంతో ఊగిపోయారు. అసలు ఆయన ఆవేశాన్ని ఎలా చూడాలంటారు? ఆయన ఎప్పుడు కూల్ అవుతారు? నిజం, ఇప్పుడు అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటేనేమో గత జల సేతు బంధనాలు అనవసరం. అంటే ఇవి వాళ్ళకి పబ్లిక్ వాళ్ళకి మంచి అపూర్వమైనటువంటి ఒక మెజారిటీ ఇచ్చింది, పరిపాలించమని ఇచ్చింది. సో అదే వారికి ఒక ఘన విజయం. ఆ ఘన విజయం ప్రాతిపదిక కానీ ఏంటంటే వాళ్ళ మదర్ని కించపరిచారు అనేటువంటి ఒక దీంతో రగిలిపోతున్నటువంటి ఆయన ఆగ్రహం మీరు అడిగినట్టు మరి ఎప్పటికి చల్లారేది ఎప్పుడు, దానికి రెమెడీ ఏంటి అది ఆలోచించాలి. ఇప్పుడు ఒక నాయకుడిగా ఆయన ఎదిగాడు, ఒక మంత్రిగా ఎదిగాడు, ఒక అధికార పార్టీలో ఒక తనదే పెత్తనం కింద వాళ్ళు సాగుతున్న నేపథ్యంలో దాన్ని ఇక అంతటితో ఆ వ్యవహారానికి అదే చెప్పింది బొత్స గారు చెప్పింది కూడా ఏంటంటే
ఎవరు ఇలాంటి వాటిని సహించరు. దాన్ని అక్కడ అయితే ఇది ఈ ఆ చర్చలకి ఇది అక్కడ మనుషుల్లో ఇప్పుడు ఫ్లోర్ సంప్రదాయాలు ఎలా ఉంటాయంటే సభలో లేని వారి గురించి మాట్లాడటం సభా సంప్రదాయం కాదు, ఇది సభ్యులు తెలుసుకోవాలి. సో సభలో లేని అంశాలను లేవనెత్తడం, సభలో లేని వారి గురించి ప్రస్తావించడం సభా సంప్రదాయం కాదు. అదే క్రమంలో అసలు ఆయన లోపల ఉన్నటువంటి ఆవేశం అది కాబట్టి తీవ్ర ఆవేశంతో ఆయన ఒగిపోయినా కూడా బొత్స సత్యనారాయణ చాలా నిలకడగా నిబ్బరంగా చెప్పారు. ఇదే క్రమంలో ఆలోచించాల్సింది ఏంటంటే సరే ఆ ప్రతీకారేచ్చో మరి ఏమో దాని గురించి తెలియదు, కానీ దాని ప్రభావంతోనే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వైసీపీ వారి మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పరంపర కొనసాగుతూనే ఉంది, వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉంది. తర్వాత మరి ఈ ఆగ్రహం చల్లారేది ఎప్పుడు, ఈ ఆగ్రహానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మరి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు బోర్డంత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకులు అనేక అంశాలని నిలకడగా నిబ్బరంగా వాటన్నిటిని భరించాల్సినటువంటి వాళ్ళు, వాటి నుంచి ఓవర్కమ్ అయ్యి ఇంకా మరింత ముందుకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎప్పుడు దీనికి అనేది తప్ప దాన్ని అదే రకంగా తవ్వుకుంటూ పోతే, అందుకే అంటారు పెద్దలు గతజాల సేతు బంధనాలు ఎందుకని. ఇంకా దాన్ని తవ్వుకుంటూ పోతే దానికి అంతం ఉండదు, ఆగ్రహానికి కూడా అంతం ఉండదు. కానీ అది కాదు కదా ఇక్కడ, దాన్ని అధిగమించి మునుముందుకి వెళ్ళగలగటం అనేటువంటిదే నాయకుడి యొక్క లక్షణంగా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఆయన ప్రధానంగా అనేది ఏంటంటే మా తల్లిని తిట్టిన వారికి మీరు మళ్ళీ సీట్ ఇచ్చారు అనేటువంటిది. రాజకీయ అసలు అది అర్థం లేనటువంటి ఇది ఏంటంటే తప్పే. ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రికి సంబంధించి ఒక కొడుకు తప్పు చేస్తాడు, కదా ఏంటరా పనులు ఇంకోసారి మర్యాదగా ఇంకోసారి పిచ్చి వేషాలు చేయబోకి జాగ్రత్తగా ఉన్నట్టాడా చంపేస్తాడు కత్తి చేసి కదా. అక్కడ లాజిక్ ఆలోచించాలి. అదేవిధంగా పార్టీలో ఆ పార్టీకి అంకితంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు నోరు జారారు, దాన్ని తప్పు అని చెప్పని పార్టీలో చాలామంది పెద్ద మనుషులు ఇలాంటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు కదా. అనేక మంది ఇది కరెక్ట్ కాదన్నారు. సభ్య సమాజం మనబోటోళ్ళం కూడా అదే చెప్తున్నా, దీన్ని కరెక్ట్ కాదన్నారు. నోరు జారి ఆవేశంలో నోరు జారినటువంటి వ్యక్తి కూడా తర్వాత సంపాదించుకొని సారీ అన్నాడు. మనుషుల స్వభావం అలా ఉంటుంది. ఇక దాన్నే చరణంగా దాన్ని మళ్ళీ తవ్వి చేయడంలో ఔచిత్యం లేదనేది గ్రహిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.